ఇక్కడి నుంచి స్ట్రైట్గా పోయినామంటే ఇక్కడనే సముద్రం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడేమో రోడ్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు, ఎట్ట పోవాలో అర్థం కాలేదు. ఓకే, వేరే దారిలోంచి వెళ్దాం. ఈ దారిలోంచి వచ్చినామంటే ఇంకా లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా చాలా ఖాళీగా ఉండదు ప్లేసు. దేనికంటే ఇప్పుడు వర్కింగ్ డేస్ కదా, అందుకోసం అని చెప్పేసి చాలామంది కార్లలో వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు. వీళ్ళంతా 99% వచ్చేసి లోకల్సే, అంటే కోయట్ వాళ్ళు. ఇక్కడి నుంచి కోయట్ సిటీ వ్యూ అయితే సూపర్గా ఉండదు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్లైమేట్కి తగ్గట్టు సిటీ కూడా వ్యూ అట్టున్నది. ఇక్కడ వచ్చేసి బంగ్లాదేశ్ అతను, వీళ్ళు వచ్చేసి క్లీనర్లు అనమాట. చెత్త గిత్త ఇవి అన్నీ వాళ్ళే ఇంత నీట్గా చేసేది. లేకపోతే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది ఈ ప్రదేశం అంతా మొత్తం. ఇక్కడి నుంచి వచ్చేసి పక్షులు చాలా దూరంగా ఉన్నాయి, అవి కనపడలేదు కానీ వైట్గా అక్కడక్కడ ఉన్నాయి చూసారా, అవే అన్నమాట పక్షులు. ఇవి వచ్చేసి 7 సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలు చేసి ఆ పిల్లలతో సహా మళ్ళా రిటర్న్ వెళ్ళిపోతాయంట. అంటే చలికాలం అంతా ఇక్కడనే ఉంటాయి, చలి అయిపోయిన తర్వాత మళ్ళీ అది రిటర్న్ వెళ్ళిపోతాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినవి అక్కడికే వెళ్ళిపోతాయి అన్నమాట. మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం ఇవే పక్షులే. అందరికీ నమస్కారం, నేను మిషవ. అందరూ ఎలా ఉన్నారు? మనం వచ్చేసి ఇప్పుడు పక్షులు ఉన్నాయి కదా, ఆ లాస్ట్లో ఉన్నాయి చూసారా, అది అయ్యే కొన్ని 7 సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి 3 నెలల పాటు గుడ్లు పెట్టి 3 నెలల తర్వాత వాటి పిల్లలతో సహా అవి దాటుకొని మళ్ళీ వెళ్ళిపోతాయంట. ఆ పక్షుల పేర్లు వచ్చేసి మనకంత క్లారిటీ లేదు కానీ ఇక్కడ ఉండే లోకల్స్ అయితే చెప్పారు కోయటోల్లో. ఆ పక్షుల పేర్లు వచ్చేసి ఆస్ట్రేలియన్ బర్డ్ అని అంటున్నారు, ఆస్ట్రేలియన్ బ్రీడ్ అంటది. వచ్చేసి అవి అంత దూరం నుంచి ఇక్కడికే వచ్చి దేనికైతే ఇక్కడికి వస్తాయి మనకు తెలియదు కానీ, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు వచ్చేసి హనీమూన్కి మాల్దీవ్స్, లక్షద్వీప్స్ హనీమూన్కు ఎట్టపోతారో అదే టైప్లో అవి వచ్చేసి ఎక్కడి నుంచో వస్తాయంట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడనే ఆ నీళ్ళ పైనే, నీళ్ళు అంటే మరీ అంత లోతుగా ఏమి ఉండవు కానీ ఇక్కడ గుంపులుగా ఉన్నాయి చూడు, అక్కడ వచ్చేసి మొత్తం ఇదంతా మునిగిపోదు, అదంతా పుర్రి టైప్లో ఉంటుంది. దాని మీదనే గుడ్లు పెట్టేసి పిల్లల్ని కానీ 3 నెలలు ఉంటాయంట. 3 నెలల తర్వాత అవి ఆ పిల్లలు ఎగిరే స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఎగిరిపోతాయంట. అది వచ్చేసి ఈ చలికాలంలోనే ఇక్కడ ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత ఎండాకాలం ఇక్కడ ఉండవు. అది ఈ పక్షుల స్టోరీ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఈ ఏరియాలోకి కోవిడ్ వాళ్ళంతా అంటే లోకల్స్ ఇక్కడ వీకెండ్స్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 3 రోజులు, వీళ్ళకి ఈ 3 రోజుల వీకెండ్స్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్టే చేసేది. కొంతమంది కారులో కూర్చుండేది, కొంతమంది ఏదన్నా ఇక్కడనే చికెను, మటను అవి తెచ్చుకొని కాల్చుకునేది, తినేది. ఇక్కడనే స్టే చేస్తారు, స్టే చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. వ్యూ చూసారంటే ఎట్లుండదో అంత చాలా బాగుండదు వ్యూ మటుకు. పక్షుల శబ్దాలు న్యాచురల్గా ఉండదు అనమాట, ఇండియాలో ఉన్నట్టే. ఇంక ఇది మనం చూసామంటే ఇదంతా ఒక చెరువు మాదిరిగా ఉండదు. ఇప్పుడు మనకి ఏదన్నా ఉంటే ఇది గడ్డ ఉండదు చూసారా, దీనిపైనే గుడ్లు పెట్టేది ఈ పక్షులు. అంటే లాస్ట్ కార్నర్లో ఇక్కడ వచ్చేసి ఇదంతా సముద్రమే, ఇది ముందుకు రాదనమాట, ఇక్కడ వరకే. ఇవన్నీ మనం ఏదైతే చూస్తున్నామో తెల్లగా ఉండేటివన్నీ అన్నీ పక్షులే, బర్డ్స్ ఇవన్నీ మొత్తం. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా మొత్తం జూమింగ్లో మీకు కనపడలేదు కానీ మొత్తం పక్షులే. గాలి అయితే విపరీతంగా ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి సముద్రం కార్నర్ అనమాట లాస్ట్. ఇంకా అక్కడ వచ్చేసి కొంతమంది కోవిడ్ వాళ్ళు లోకల్స్ కూడా అక్కడ బండిలో కూర్చొని చూస్తున్నారు అనమాట, వాళ్ళ లోకల్స్. ఇంకా ఈ మాదిరిగా ఇది వచ్చేసి బస్సు తీసి ఇక్కడ పెట్టుకొని ఇంకా వాళ్ళు స్టే చేసేదానికి కన్వీనియంట్గా ఉంటుంది. చాలామంది ఇది బస్సులు ఇది కొనుక్కొని తెచ్చుకుంటారు, ఎక్కడికన్నా డెజర్ట్లో ప్రతి ఒక్క చోటకి తిరుగుతూ ఉంటారు అనమాట వేసుకొని. కొంతమంది కార్లలో వచ్చే వాళ్ళు కూడా అక్కడ స్టే చేసి మళ్ళీ వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ చూసానంటే అదే పనిగా నిలబడుకొని మరీ చూస్తూ ఉంటారు కార్లలో, కొంతమంది కూర్చొని. ఇవి వచ్చేసి షో చెట్లు అనమాట, అక్కడక్కడ వేస్తారు. ఇవి కొంతవరకే చెట్లు వేసేది, కొంతవరకు వీటికి మ్యాక్సిమం నీళ్ళు అయితే పట్టరు. నీళ్ళు లేకపోయినా కూడా బతికేస్తాయి ఈ చెట్లు.
నీళ్ళు లేకపోయినా బతికేస్తాయి అన్నమాట ఈ చెట్లు అట్లుంటాయి. అక్కడక్కడ ఈ టైప్లో డస్ట్బిన్ అయితే పెట్టేస్తారు. చెత్త చెదారం అంతా కింద ఆడబడితే ఆడ బేయకన్నా ఇలాంటివి పెట్టేస్తారు. ఫుల్ అయిపోతాయి అయినా బేసేస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనం ఇంటికాడ అంగళ్ళు అంటాం కదా, ఇవి అంగళ్ళు అనమాట. వీటికి ఏసీ గీసీ అన్నీ ఉంటాయి. బెలూన్లు, తినేటి చాక్లెట్లు, పెప్సీలు, చిప్స్ అన్నీ ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ టైప్లో అనమాట. మనం ఇక్కడ ఏదైతే చూసామంటే ఇది కోయేట్లో నుంచి ఏరియాలో నుంచి డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడి నుంచి సముద్రం లేకపోతుంది అనమాట. చాలా అంటే చాలా గబ్బు దింగుతుంది. ఇక్కడ చలిగడ అట్టే ఉన్నది. ఇంకా చూడు, ఇవన్నీ మురికి నీళ్ళు. ఈ నీళ్ళు ఇక్కడి నుంచి పోవడం సముద్రంలోకి కలిసిపోతాయి అన్నమాట. ఇదంతా వాటర్ అనమాట. ఈ తూము ఇది మందకాల్లో ఉండే తూము. ఇక్కడి నుంచి ఈ డ్రైనేజ్ స్ట్రైట్గా ఈ వాటర్ పోయి సముద్రంలోకి కలిసిపోతుంది అనమాట. అక్కడ అది బ్రిడ్జ్ చేశారు కదా, అది వచ్చేసి జహరాకు షువేక్ ఉండే బ్రిడ్జ్ అనమాట. సీ బ్రిడ్జ్ ఇది. సముద్రంలో నుంచి సిటీలోకి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసామంటే మొత్తం పక్షులు ఎక్కడెక్కడనే తిరుగుతున్నాయి కొన్ని. ఇంకా అక్కడక్కడ వచ్చేసి ఈ పక్షులు ఏంటియో మనకు బాగా తెలుసు. ఇవి వచ్చేసి గోరింకలు అనమాట. గోరింకలు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం కదా కోయట్లో. ఇవి వచ్చేసి వీళ్ళు పెంచుకునేటివి కాదు, ఈ ప్యూర్ న్యాచురల్ బయటియే. ఇవన్నీ చెట్ల మీద వాడి ఉన్నాయి. కొన్ని చెట్లు అయితే ఎండిపోయి ఉన్నాయి. కిందంతా వాటర్ ఉన్నది. ఈ వాటర్తోనే బతుకుతున్నాయి అనమాట. ఇంకెక్కడ వచ్చేసి పెద్ద ఈ బొక్కలు కదా, ఈ బొక్కల్లో ఈ ఉడుములు, పాములు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రాకూడదు ఈ ప్లేస్లోకి. మనం ఎంత మటుకు పైనే ఉండాలా, అదే మనకు సేఫ్. ఇంక పోతే కొంతమంది కోయటోళ్ళు ఇంకా దగ్గర నుంచి వ్యూ చేసేదానికి వాళ్ళ సెట్టింగ్లన్నీ చాలా బాగుంటాయి. ఫ్యామిలీ పిల్లల్లో పక్షులు చూడ ఎంత దగ్గరగా ఉన్నాయో, వీళ్ళు ఎంత దగ్గరగా పోయి ఉండారు. ఇక్కడ లోకల్స్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ పిల్లల్లో మొత్తం ఏదన్నా ఫుడ్ ఐటమ్ అవి తెచ్చుకొని అక్కడ తినేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా బాగుంటుంది వ్యూ. కొంతమంది టెంట్లు వేసుకుంటారు, కొంతమంది క్యారీ వ్యాన్లు అంటారు కదా మనం ఇంటికాడ, ఆ టైప్లో క్యారీ వ్యాన్లు ఏదో ఇటువంటి రెంట్కు తీసుకుంటారు. వీళ్ళు ఓన్గా కూడా కొనుక్కో ఉంటారు అనమాట. ఇది వ్యూ. చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఇది చాలా తక్కువ నాకు తెలిసి, 100% చాలా తక్కువ ఇదంతా. మామూలుగా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే టోటలీ మొత్తం ఇదంతా బిజీగా ఉంటుంది అనమాట. ఈవినింగ్ టైంలో ఇంకా ఫుల్గా అయిపోతుంది మొత్తం. ఇక్కడ మనం చూసామంటే ఈ కుక్కలన్నీ పెంచుకునేటివి కాదు, ఈ తప్పయి వచ్చినవి. ఇక్కడ కుక్కలు అయితే చాలా తక్కువ ఉంటాయి. ఈ ఏంటి ఫుడ్ కోసం అయితే చూస్తున్నాయి ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చెప్పేసి. ఇది కూడా పెంచుకునే కుక్క అయితే కాదు. ఇవి చాలా తక్కువ కువైట్లో కుక్కలు చాలా తక్కువ. ఇండియాలో వచ్చేసి పిల్లులు తక్కువ ఉంటాయి. ఇక్కడ కువైట్లో కుక్కలు తక్కువ అనమాట. పిల్లులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇండియాలో. కువైట్లో పిల్లులు ఎక్కువ, చాలా ఎక్కువ. వచ్చేసి వీటికి ఫుడ్ ఏంద్రా అంటే అక్కడక్కడ చేపలు అవి ఉంటాయి. వీళ్ళు తెచ్చుకునే వాళ్ళు తినేవాళ్ళు తీసి ఇక్కడ వేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి గుంపుగా ఈ చెట్లు ఉన్నాయి. అవి ఇక్కడ మటుకే ఉన్నాయి. ఏం చెట్లు అనేది మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా చూడు. ఇవన్నీ చిన్నగా ఉండేవి ఏంటి, ఆకులు కాదు, చీమలు పురుగులు అంతకంటే కాదు. ఇవే పక్షులు. ఎన్ని పక్షులు ఉన్నాయి చూడు. ఇవన్నీ మనం చూసేదంతా పిల్లలు అనమాట. ఇవన్నీ పక్షులు పిల్లలు ఇవి, సరేనా. ఇంకొచ్చేసి ఈ పైన ఉన్నాయి చూడు లోతులో, ఈ పెద్దవి అనమాట. ఈ వాళ్ళ అమ్మల్లో ఈ పెద్ద పక్షులు ఇవన్నీ వచ్చేసి గుడ్లు పెట్టి పిల్లలు చేసాయి అనమాట. పిల్లలు చేసి దాని తర్వాత ఈ విధంగా పిల్లలు చేసిన తర్వాత ఈ పిల్లలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడనే యాక్చువల్లీ గుడ్లు పెట్టేది. దేనికంటే గుడ్లు లోపలికి అయితే మునిగిపోకన్నా ఇక్కడ ఈ పూడిలో పెట్టి గుడ్లు చేస్తాయి. ఈ పిల్లలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇంకా పెద్ద అయిన తర్వాత ఇవన్నీ ఎండాకాలం వచ్చేతలకి ఇవన్నీ ఎగిరిపోతాయి. ఒక్కటి కూడా ఉండవు. ఈ పక్కన మొత్తం ఫ్రీగా ఉంటాయి అన్నమాట. ఇంకొచ్చేసి కోయటోళ్ళు ఈ విధంగా క్యారీ వ్యాన్లు, టెంట్లు ఇవన్నీ వేసుకొని ఇక్కడే స్టే చేస్తారు. ఇప్పుడు ఆ క్యారీ వ్యాన్లో వచ్చేసి కోయటోళ్ళు ఉండారనమాట. వాళ్ళు అక్కడి నుంచి చూస్తూ ఉంటారు మనుషులు ఎవరన్నా పోతున్నారా వస్తారా అని చెప్పేసి. మామూలుగా అదే పని.
మామూలుగా ఇక్కడనే ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి ఏం స్మెల్ వస్తుందంటే అట్లా వస్తుంది. ఇక్కడ వాష్రూమ్ కూడా ఇచ్చుకున్నారు. అక్కడ గ్రీన్ కలర్లో ఉండాల, అది వచ్చేసి వాష్రూమ్, స్నానం కూడా చేయొచ్చు. రోడ్డు కూడా సరిగ్గా లేదు, చాలా ఘోరంగా ఉండదు. డిజాస్టర్ అనమాట రోడ్డు అయితే. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ బండి కూడా పెట్టినారు. వీకెండ్స్లో మటుకు ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే క్లోజ్లో ఉన్నది. దేనికంటే కస్టమర్లు ఇంపార్టెంట్ కదా. ఇక్కడి నుంచి వ్యూ చూసామంటే మొత్తం సిటీ అంతా ఇక్కడి నుంచే కనిపిస్తుంది. అవి వచ్చేసి పెద్ద పెద్దటి గ్రీన్ కలర్లో ఉండేటివన్నీ హాస్పిటల్ అనమాట. ఇంకా మొత్తం క్రౌడ్ ఇప్పుడైతే ఏం లేదు, కానీ సాయంత్రం అయ్యే కొద్దీ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు కూడా వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఎంత మటుకు లోకల్సే ఉన్నారు. ఇంక అక్కడ వచ్చేసి దూరంలో ఇంకొక పెద్ద బ్యాచ్ వచ్చేసింది. అది చాలా మంది ఉన్నారు. వాళ్ళు మొత్తం టెంట్లు, గుడారాలు అన్నీ సెట్ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు. దేనికంటే నైట్ క్యాంపింగ్కి ఇక్కడనే ఉంటారనమాట వీళ్ళు. చాలామంది ఇదే విధంగా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి చెట్లు, కంప చెట్లు, ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు పెంచినవి అయితే కాదు, ఈ న్యాచురల్గా ఉండేటివి, అక్కడక్కడ పుట్టినటివి. ఇంకా వీళ్ళు కూడా కట్ చేయకన్నా వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే. ఇక్కడ వచ్చేసి మాయలమర్రి చెట్టు ఉండదు చూడు, ఎట్లుండదు మొత్తం చూసేదానికంతా చిన్న ఇదిగా ఉండదు ఆకారం. ఇప్పుడే ఎట్టుంటే రాత్రి చూస్తే ఎట్టుంటుందో మాయలమర్రి. ఇంకొచ్చేసి ఆ పక్షులు అట్టుంటే ఆ పక్షులను చూసేదానికి అదే పనిగా వచ్చేసి మన లోకల్స్ కోయటోళ్ళు వచ్చి ఇందో ఈ మాదిరిగా మంటలు వేసుకొని ఇక్కడనే కూర్చుంటారనమాట. కూర్చొని ఇక్కడంతా స్టే చేసిందే ఈ చెట్లన్నీ. ఒకరు ఇద్దరు కాదు, ఎంతోమంది స్టే చేసి పోతూ ఉంటారు ఈ విధంగా. ఈ మాదిరి చెట్లు ఇవి వచ్చేసి మన ఇంటి దగ్గర కూడా ఉంటాయి, కానీ చాలా తక్కువ ఉంటాయి ఈ చెట్లు. ఈ చెట్ల కాడే క్యాంపింగ్ చేస్తారనమాట నైట్లో. టోటల్గా ఫుల్గా క్యాంపింగ్ చేసేస్తారు. ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న కంకిలు కూడా అదే పనిగా కాల్చి చేసి ఉంటారు వీళ్ళు. మనం చూసామంటే ఈ మొక్కజొన్న కంకిలు, కానీ ఇవి మొక్కజొన్న కంకిలు. వచ్చేసి ఇక్కడ చూసామంటే ఏంటి గంజిగడ్డలు, ఇక్కడ మొక్కజొన్న కంకిలు, ఇవన్నీ ఈ అగ్గిలోనే కాల్చుండేటి. ఇవన్నీ ఇక్కడ చలికాలం కదా ఇప్పుడు, అందుకోసం అని చెప్పేసి ఈ అగ్గిలోనే కాల్చేది. ఇక్కడనే వేసేస్తుంటారు మొత్తం అన్నీ. అదో వీళ్ళు కట్లు కూడా తెచ్చుకున్నారు చూడు, ఈ కట్టలతోనే వీళ్ళు కాల్చేది అనమాట. ఇది మసిగుడ్డ, ఇది మనం గుడ్డ పట్టుకుంటాం కదా ఏదన్నా తీసుకునేదానికి. ఇక్కడనే వదిలేసినారు ఇక్కడ చాలా వరకు. వచ్చేసి మనం ఇంకొకటి చూసుకున్నామంటే ఇక్కడ కుబ్బుసులు ఉంటాయి కదా, అదేవిధంగా మసిరి కుబ్బుసులు కూడా ఉంటాయి. ఆ మసిరి కుబ్బుసులు మామూలు కుబ్బుసుల కంటే ఇంకా కొంచెం లావుగా ఉంటాయి. అక్కడ వాళ్ళు తినే ఐటమ్ అనమాట. ఇక్కడ మనం కూడా తింటారు, కాకపోతే కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. అది ఒక కుబ్బుసు తింటే ఒక ప్యాకెట్తో సమానం. అది ఎక్కడంటే అక్కడ పడేయకూడదు, అందుకోసం వీళ్ళు చూడు తెలివిగా చెట్టు మీద పెట్టినారు. అప్పట్లో వచ్చేసి ఇదే అనమాట వాళ్ళ ఫుడ్. అందుకోసం అని చెప్పేసి కుబ్బూసు ఒక అలా ఎంత చెడిపోయినా ఎంత ఇరిగిపోయినా కూడా కింద అయితే బేయరు. ఇది ఎప్పుడు పైనే పెడతారు, చెత్తల్లో కూడా బేయరు అనమాట. అది వాళ్ళ కల్చర్ అనమాట. చెట్టు చూడ ఎంత పెద్దదిగా ఉండదో. మొత్తం కోయట్లో చాలా వరకు ఎలాంటి చెట్లే ఉంటాయి. చుట్టూరు వ్యూ అయితే ఇటు ఉండదు. ఇవి వచ్చేసి కంప చెట్టు. కోయట్లో కంప చెట్లకు అస్సలు ముళ్ళులు ఉండవు. ఇంకా వచ్చేసి ఇది జామాయిల చెట్టు, ఇది ఎండిపోయి ఉండదు పూర్తిగా. ఏం చెట్లో మనకైతే తెలియదు. అటైతే మూన్ చూడు ఇప్పుడే కనిపించేస్తుంది, సాయంకాలం కాకముందుగానే. మధ్యాహ్నమే మూన్ కనిపించేస్తుంది. అక్కడ వచ్చేసి లోకల్స్ వచ్చేసి ఆడ క్యాంపెయినింగ్ వేస్తున్నారు అనమాట. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండదు కదా. మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.